హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. బ్లౌజ్ అయితే నేను కటింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ మోడల్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మొత్తం కూడా నార్మలే, ఏముండదు, అంటే నార్మల్ కటింగ్ అనమాట, క్రాస్ కటింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను నడుము లూజ్ ఎంత చూస్తాను ఒకసారి, మీకు ఆది ఎంత అనేది తెలుస్తుంది కదా. నడుము ఇలా కొలుసుకున్నప్పుడు ఈ కాజాల పట్టి మీద వరకు పెట్టుకొని కొంచెం కొంచెంగా కొలుసుకోవాలండి. అప్పుడు మనకి కరెక్ట్ కొలతలు అయితే చక్కగా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇది వచ్చేసి 31.5 ఉంది కాబట్టి ఒక ఇంచు మనం యాడ్ చేసుకుందాం. ఇంచుమించుగా 32 ఇంచులు అనమాట. 32 సైజ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నేను సింపుల్ మెథడ్లో చూపిస్తాను. ఎక్కువగా నేను టైం కూడా తీసుకోను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ అయితే మీకు ఈ కటింగ్ వీడియో పెడతానండి. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేసినట్లయితే అది కూడా పెడతాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే, నడుము దగ్గర ఒక 1 ఇంచు మనం ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఇది మీ అందరికీ తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఆది బ్లౌజ్ని చక్కగా మనం గీసుకున్న గీత మీద పెట్టుకొని ఈ నెక్ ఏదైతే ఉందో మీరు చక్కగా ఇలా స్ట్రైట్గా లాక్కోండి. ఓకేనా? ఒకవేళ మీకు ఇలా కుదరట్లేదు అనిపించింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ నడుం దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నడుం డాట్ దగ్గర మీరు ఇలా చక్కగా కింద గీసుకున్న గీత మీద బ్లౌజ్ని చక్కగా పరుచుకొని ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఒక 6 అంగుళం ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు పైన కింద అలా లైన్స్ గీసుకున్న తర్వాత లూజ్ని మనం చూసుకుందాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు మీకు ఇలా కుదరకపోతే ఆది బ్లౌజ్ని బట్టి కొలుసుకోవాలి, ఆది బ్లౌజ్ సరిపోయింది అని అనుకుంటే మీరు ఇలా తిరగవేసుకొని ఖర్చులతో సహా ఇలా పెట్టుకొని ఖర్చుల దగ్గరికి ఒక గీత గీసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి, ఎందుకంటే ఈ డాట్స్ కోసం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా లైన్ అయితే గీసుకున్నారు అంటే మనకి బ్లౌజ్ కరెక్ట్ కొలత అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంత ఉంది, కరెక్ట్గా 11 ఉంది, మీరు ఇక్కడ కూడా 11 పెట్టుకొని మీరు గీసేసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే 2 in 1 ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలి, అలాగే తర్వాత మీకు ఒక కొలత అనేది తెలియాలని చెప్పి నేను ఫైనల్గా చెప్తున్నానండి. ఇదైతే ఆది బ్లౌజ్ కొలత అన్నమాట. నడుము దగ్గర చక్కగా మనం లైన్ చేసుకొని ఈ మెడ ఏదైతే చూస్తారు కదా, ఇప్పుడు మెడ అనేది ఇలా సైడ్కి వెళ్ళిపోయింది కదా, ఎందుకంటే ఇది వేసుకొని ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది సాగిపోయి ఉంటుంది. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు సింపుల్ మెథడ్లో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఓకేనా? కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఈ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. చక్కగా ఈ నెక్ని ఏం చేస్తారంటే ఇలా దగ్గరికి లాగండి. అది ఎంత దగ్గరికి అంటే ఈ కింద వెడల్పు ఎంతైతే ఉందో మనకి ఈ పైన వెడల్పు కూడా అలా వచ్చేలాగా ఇలా స్ట్రైట్గా లాగండి. ఓకేనా? నేను చేతుల సహాయం చూసారు కదా, మనకి బ్లౌజ్ కటింగ్ సాగిపోయి ఉంటుంది కాబట్టి, అంటే వేసుకున్న బ్లౌజ్ సాగిపోయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం సాగిన దాన్ని సరి చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు దగ్గరికి లాక్కున్న తర్వాత మీరు షోల్డర్ దగ్గర ఒక డ్రాయింగ్ అయితే గీసుకోండి. తర్వాత ఖర్చు కోసం మళ్ళీ ఒక 1/4 ఇంచు డ్రాయింగ్ యువతలకు గీసుకోండి. ఓకేనా? అప్పుడు మీరు ఈ నెక్ పట్టుకొని నెక్ దగ్గర ఒక డ్రాయింగ్ గీసుకొని మళ్ళీ ఖర్చు కోసం ఒక రంగులో ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల మనకి ఈ ఫస్ట్ గీసిన గీతతో మనం కట్ చేసుకున్నాము అంటే ఫైనల్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పటికీ ఈ రెండో గీత దగ్గరికి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ కరెక్ట్గా పెట్టుకొని ఇది కరెక్ట్ షోల్డర్ అనమాట. మళ్ళీ మనం ఒక రంగులో ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది అక్క అసలు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఇదిగోండి కరెక్ట్గా 6 వచ్చింది చూసారా. మనకి ఈ 32 సైజ్కి 6 ఇంచెస్ సరిపోతుంది. మీకు నెక్ జారిపోయినట్లు ఉంది అనిపిస్తే మాత్రం ఇదిగోండి నేను 6 మీద ఒక 1 గీత, ఇక్కడికి 6 వచ్చింది కదా, ఇక్కడ వరకు పెట్టాను అనమాట. ఎందుకంటే కొంచెం తగ్గించడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ జారకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత
ఓకేనా. ఇలా చంక డౌన్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి అనేది మీరు కింద ఏదైతే లైన్ గీసుందో ఆ లైన్ గీత దగ్గర బ్లౌజ్ని పెట్టుకోండి. తర్వాత ఇలా పైకి లాగండి. ఓకేనా. పైకి లాగిన తర్వాత వదిలేయండి, ఎందుకంటే ఇది సాగిపోయి ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. ఫస్ట్ పట్టుకొని గీసుకున్న తర్వాత ఒక లైన్ గీసుకోండి. ఆ తర్వాత ఒక పావించి మళ్ళీ పైకి ఖర్చు కోసమని గీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. గీసుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలనేది ఇట్లా చక్కగా డ్రాయింగ్ అనేది స్క్వేర్ షేప్లో గీసేసుకున్నారు అంటే మనకి పర్ఫెక్ట్గా చంక కొలత అనేది వచ్చేసిద్ది అనమాట. ఇది ఒకసారి ఎంత ఉందో మనం చూసుకుందాం. చూసారా, ఎగ్జాక్ట్గా 6 ఉంది. ఓకేనా. అంటే నేను మళ్ళీ మీకు టేప్తో ఎందుకు కొలిసి చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, నేను ఆది బ్లౌజ్తో కట్ చేసినా కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ నాకు వస్తాయి. మీరు కూడా ఆది బ్లౌజ్తో కట్ చేయొచ్చు సింపుల్ మెథడ్లో. టేప్ అనేది ఏంటంటే మీకు కట్ చేసిన తర్వాత ఇది ఎంత ఉంది అనేది తెలియడం కోసం నేను మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గీసిన తర్వాత మీకు టేప్ పెట్టి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి నోట్ చేసుకోండి. ఈ 32 సైజ్ కావాలి అనుకునే వాళ్ళకి ఫైనల్గా నేను వచ్చేసి 15 ఇంచులు పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. పైన ఖర్చులు కింద ఖర్చులు పోగా మనకి నికర 14 ఇంచులు ఈ బ్లౌజ్ అయితే ఉంటుంది. నడుం పొడవు 14 ఇంచులు. నడుం లూజ్ వచ్చేసి నేను 11 పెట్టుకున్నానండి. అంటే 11 11 22 అనమాట. ఓకేనా. మీరు 22ని ఆఫ్ చేసుకుంటే 11 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత 32 సైజ్కి అయితే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు షోల్డర్ చూపించాను 6, అలాగే చంక డౌన్ 6. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చంక మనం రౌండ్ ఎలా గీసుకోవాలంటే 1.5 ఇంచులు గ్యాప్ ఉంచుకోవాలి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. 1.5 ఇంచు ఉంచుకున్న తర్వాత ఇలా పైనుంచి చక్కగా కరువు అనేది చంక క్రాస్ని మీరు ఇలా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం నెక్లోకి వెళ్ళిపోదాం. నెక్ పైన ఎంత వెడల్పు ఉంది, పైన వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. అంటే మనం కుట్టిన తర్వాత 2.5 ఇంచులకు వస్తుంది. పైన 2.5 ఉంది కాబట్టి ఇక్కడ మనం 2.5 పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కగా కొంచెం కిందకి వచ్చేటప్పటికి లైట్గా ఒక 1/4 ఇంచు వెడల్పు తీసుకోండి. ఎందుకంటే ఇది 1/4 ఇంచు జస్ట్ 2.5 పెట్టాల్సిన 1/4 ఇంచు ముందుకు పెట్టాను కదా, అప్పుడు నెక్ జారకుండా షేప్ అనేది చక్కగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇది కూడా స్క్వేర్ నెక్ పలక మెడే కాబట్టి నేను కూడా ఇక్కడ పలక మెడే గీసాను. ఇప్పుడు నేనైతే గీయడం అయిపోయింది, డ్రాయింగ్ అయిపోయింది, కటింగ్ అయితే చేస్తున్నాను. చక్కగా మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా ఒక్క లైన్తో నేను కటింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ గీతలు మీకు గీసానంటే మీకు అర్థం కాదు, కొత్తగా కటింగ్ చేసుకునే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు, అందుకని చెప్పి నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి చూడండి. మీకు ఒకవేళ సెట్ కాకపోతే నన్ను అడగండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్క్వేర్ నెక్. చక్కగా నెక్స్ కూడా జారకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీరు కాస్త ఓపిక్గా చూసారు అంటే బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా మీరు కూడా చేసుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదైనా క్రాస్లు ఎక్కువ తక్కువలు ఉంటే మీరు ఒకసారి ఇట్లా కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఒక పాదం ఖర్చు వార మనకి ఇది పాదం ఖర్చు కాదండి, ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇది లోపల హ్యాండ్ సపరేట్గా స్టిచ్ చేస్తాను. పైన హ్యాండ్స్ ఫ్రిల్ హ్యాండ్స్ అనమాట, అవి సపరేట్గా స్టిచ్ చేస్తాను. అందుకే నేను ఒక 1 ఇంచ్ పెడుతున్నాను. ఎందుకంటే ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవడానికి కింద మీకు కనిపిస్తుందా, ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని గోరంచులా కుట్టుకోవడం కోసం నేను ఇంచుమించుగా ఒక 1 ఇంచ్ దాకా వదిలేసుకుంటున్నాను. 1 ఇంచ్ దాకా వదిలేసుకొని ఇదిగోండి హ్యాండ్ అనేది లోపల షార్ట్గా ఉంటుంది, ఇట్లా అంచు కుట్టుకోవడం కోసం వదిలేసాను అనమాట. హ్యాండ్ లోపల ఎంత ఉందో నేను కరెక్ట్గా అంతే హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను. అది ఎంత హ్యాండ్ ఉందనేది మీకు తెలియాలి కదా. 6 ఉంది, ఇక్కడ కూడా 6 అంటే 3 పెడదాం. 3 ఇంచెస్ నేను క్రాస్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తాను. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. సారీ, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయినాయి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. మనం వెనక పార్ట్ని తీసుకుందాం.
తీసుకొని మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి, ఇటు సైడు పన్నాలు ఉన్న వైపు అవతల వైపు వేయండి. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న లోతు ఇది ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మనం కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా పైన సరిపోతుందా లేదా, ఇది మీటర్ క్లాత్ కాబట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది. ఇప్పుడు చక్కగా ఏదైతే చంక భాగం, షోల్డర్ భాగం, సైడ్ లూజు, నెక్ మనకి సరిపోతుంది అనుకునేలా అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా షోల్డర్ అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ మీరు షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక పిన్ కానీ ఏదైనా ఉంటే పినీస్ కానీ మీరు ఇట్లా సెంటర్లో ఇలా పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇప్పుడు వచ్చేసి చంక భాగాన్ని నేను బ్యాక్ పార్ట్లో ఎలా అయితే కట్ చేసుకున్నానో ఫ్రంట్ పార్ట్ కూడా దాన్ని బట్టే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇంకా దీనికి ప్రత్యేకంగా కొలతలు కూడా ఉండవు. లూజ్ కూడా చెస్ట్ లూజ్ కూడా ఫ్రంట్ని బట్టే బ్యాక్ని బట్టే ఫ్రంట్కి వచ్చేస్తుంది. అలానే నేను ఒకసారి వినండి ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. షోల్డర్ దగ్గర, అలాగే చంక భాగం దగ్గర, అలాగే నడుము లూజ్ దగ్గర ఈ మూడు కూడా నేను కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫ్రంట్ నెక్ తీసుకుంటామో ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్నా. ఓకేనా? తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వేస్ట్ అయితే తీసేసాను ఫ్రెండ్స్. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే, అర్థం కాలేదనో లేకపోతే అర్థం అవుతుందనో నాకు చిన్న కామెంట్ చేయండి. అప్పుడే నేను ఇంకా ఈ మెథడ్ కట్ చేయడానికి మీకు అంటే మీకు యూజ్ అవుతే నేను కట్ చేస్తాను, లేదంటే మానేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. మీకు ఈ కటింగ్ అర్థమవుతుంది అక్క, మీరు ప్రొసీడ్ అంటే ప్రొసీడ్ అవుతాను. లేదు ఓన్లీ టేప్ కొలతే కావాలక్క మాకు ఇలా వద్దు అంటే మీ ఇష్టం, ఇక నేను అలాగే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చంక భాగం కటింగ్ అయిపోయింది కాబట్టి, షోల్డర్ భాగం కరెక్ట్ కటింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుందా, ఇక్కడ 1 ఇంచ్ ఖర్చుకి, ఇక్కడ కూడా 1 ఇంచ్ ఖర్చుకి ఇలా పెట్టేసుకొని మనం బ్లౌజ్ని ఇలా పెట్టుకుందాం. తర్వాత ఇలా చంక భాగం దగ్గర కూడా ఇలా లాక్కుని మీరు ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి సైడ్ ఎలాగా 2 ఇంచులు ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర బ్లౌజ్ ఇంచుమించుకి ఇలా ఉండాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ ఇలా పెట్టుకొని జస్ట్ ఈ నెక్ని ముందుకు లాగండి. ఈ నెక్ని మీరు ఇలా ముందుకు లాగినట్లయితే మనకి ఎంతవరకు సాగుతుందో అంతే వస్తుంది. మీరు ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టకపోతే ఈ లాగుతుంటే బ్లౌజ్ అంతా వచ్చేస్తుంది. గమనించారా? అందుకనే చెప్పి నేను ఇట్లా హ్యాండ్ అనేది మనకి ఇక్కడ ఎంతవరకు ఉంటుందో అంతవరకు జస్ట్ పెట్టమని అడుగుతున్నాను అనమాట, చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా మీరు లాగిన తర్వాత మనకి ఎంత నెక్ కావాలి, ఎంత ఫ్రంట్ లూజ్ తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని బట్టి నేనైతే బేస్ చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్ని బట్టే ఫ్రంట్ షోల్డర్ కూడా బేస్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్లౌజ్ కదపకుండానే మీరు ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఇక్కడ ఖర్చుకుంచారు, ఈ సైడ్ ఖర్చుకుంచారు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ షేప్ కుట్ అనేది ఇక్కడికి వచ్చింది. మనకి ఈ డాట్ కోసం, షేప్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ముందుగానే ఇక్కడ డ్రాయింగ్ వేసేసుకుందాం. అలానే ఈ బ్లౌజ్ తీయకుండా మీరు ఇలానే పెట్టుకొని ఈ నడుము దగ్గర ఇలా కొంచెం సాగ తీసుకుంటే మీకు నడుము అనేది ఎంత షేప్ పట్టికి వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎంత వేసుకోవాలి అనేది నికరం ఇక్కడికి వచ్చిందండి. స్టిచ్చింగ్ నేనైతే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టాను, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్కి కావాలి కదా, అందుకని ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఏంటి మనకు కావాల్సిందల్లా ఈ డాట్ పొడవు ఒకటే, బ్లౌజ్ అంతా అయిపోయింది. మీరు ఇట్లా చూసారు, అసలు ఎక్కడ గీతలు లేవు. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర, పొడవు దగ్గర, సైడ్ లూజు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఒక్కటి మీకు చాలా సింపుల్గా ఫ్రంట్ షేప్ పొడవు ఎలా గీసుకోవాలనేది చూపిస్తాను. వీడియో మీరు స్కిప్ చేసినట్లయితే నేను చూపించే చిన్న చిన్న టిప్స్ మీరు మిస్ అవుతారని అనుకుంటున్నాను. మీరు ఇట్లా షోల్డర్ ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఈ చెస్ట్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు టేప్ కావాలి అంటే టేప్తో, అదిగోండి టేప్తో కొలుచుకుంటే 11 వచ్చింది. మనకి 12 పెట్టుకుంటే పైన ఖర్చులకి కింద ఖర్చులకి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇలా మీరు 12 ఇంచులు పెట్టుకోండి. లేదు అక్క మాకు టేప్ వద్దు, ఇంక మొత్తం బ్లౌజ్ చెప్తున్నావు కదా, బ్లౌజ్తోనే చెప్పాయంటే సపోజ్ మీరు ఇట్లా ఉంది కదా, ఏం లేదండి, ఏ రాయితో కొట్టుకున్న పళ్ళు ఊడేది అంటారు కదా, ఇది కూడా అంటే చక్కగా మీరు ఇట్లా గీసుకొని సాగ తీసుకొని మీరు ఇట్లా గీసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, పైన ఖర్చులకి ఉంచేసాను కొంచెం ఇక్కడ గ్యాప్. ఇక్కడ మన నికరం ఇక్కడికి వచ్చింది, నికరం ఇక్కడికి వచ్చింది, అదే ఇక్కడికి మనం పెట్టుకుంటాం. ఓకేనా? టేప్తో పెట్టిన ఇదే కొలత వచ్చింది, ఆది బ్లౌజ్తో పెట్టిన ఇదే కొలత వచ్చింది. ఇప్పుడు మనం ఈ డాట్ ఇది
ఈ గీత దగ్గర నుంచి ఈ గీతకి చక్కగా ఇలా క్రాస్ తీసుకుంటూ కరువు తీసుకుంటూ కలుపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మాత్రం నాకు చెప్పండి. చూసారు కదా మొత్తం అయితే. ఇప్పుడు మనకి ఇంకా నెక్ రావాలి. నెక్ వచ్చేసి నేను నార్మల్గా మనం ఆల్రెడీ డ్రాయింగ్స్ గీసేసుకున్నాం కాబట్టి దీని మెథడ్లో పెన్సిల్ కట్ అనమాట నెక్ అనేది. అందుకని నేను ఇలా తీసుకున్నాను. అదే రౌండ్ నెక్ అనుకోండి ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? మనకి పెన్సిల్ కట్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఇక కటింగ్ అయితే చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్గానే ఎక్కువ గీతలు ఏమి లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు అర్థమైతే ఇలా కొత్తగా ఇంట్లో ఎవరైనా అలవాటుగా చేసుకొని వాళ్ళ స్టిచ్చింగ్ వాళ్ళ బ్లౌజులు చేసుకుందాము, బయట కుట్టించుకోలేము అనుకునే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళ వరకు చేరుతుంది. మీరు ఖచ్చితంగా నాకు ఈ ఒక చిన్న హెల్ప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే ఇప్పుడు ఫైనల్గా బ్లౌజ్ అయిపోయింది కాబట్టి మనకి చంక దగ్గర బొసక రాకుండా చిన్నగా ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని మనం క్రాస్ తీసుకుందాం. ఓకేనా? వీడియో లెంత్ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలని మీకే అర్థమైపోతుంది. ఓకేనా? చంక దగ్గర ఇలా చక్కగా క్రాస్ తీసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. ఈ డాట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతానండి. అందుకే నేను ఇప్పుడు పెట్టట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీరు స్టిచ్చింగ్ వీడియోలో అయితే, లేకపోతే కుదిరితే లెంత్ ఎక్కువైనా సరే ఒకటే వీడియో పెట్టేస్తాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇదన్నమాట. ఒక్కసారి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ కటింగ్ మిస్ అయిపోతుంది కదా. ఇది ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి ఎటు అయినా పర్వాలేదండి, అందుకని చెప్పేసి నేను ఇంకా వేసేస్తున్నాను. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇలా వెనక పార్ట్ కొంచెం కొంచెం ఖర్చులు ఉంచుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది కొంచెం హ్యాండ్స్ అనేవి ఇందులోనే తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని, మనకి క్లాత్ ఎక్కువ కావాలి కాబట్టి ఇటు సైడ్ ఇవి షేప్ పట్టీలకి సరిపోతాయి. ఒకవేళ చాలకపోతే సైడ్ ఏమైనా ముక్క పడితే వేసుకుందాంలే అని చెప్పేసి నేను ఇట్లా ఒక సైడ్ నుంచి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా ఒక సైడ్ నుంచి, ఇది ఎంతో మీ చిన్న క్లాత్ అనమాట, ఎక్కువ కూడా కాదు. ఫైనల్గా ఎంత క్లాత్ ఉందో చూపిస్తాను ఒకసారి. ఈ పీస్ ఎంతదో చూపించి మీకు కటింగ్ చేస్తాను. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా 70 పాయింట్స్, 72 పాయింట్స్ ఉంది. కనిపిస్తుందా మీకు? 72 పాయింట్స్. ఓకేనా? 72 పాయింట్స్లో ఇలా 32 సైజ్ బ్లౌజ్, అలాగే రఫుల్ హ్యాండ్స్ కూడా నేను సరిపోయేలా కట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఈ క్లాత్ని ఒకవేళ ఏమైనా సైడ్ లూజ్ సరిపోకపోతే షేప్ పట్టికి జాయింట్ వేసుకొని ఈ క్లాత్లో అయితే షేప్ పట్టీస్ తీసుకోవాలి. మరి అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కట్ చేద్దాం. హ్యాండ్ కటింగ్కి మనకి కావాల్సింది క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఉన్న క్లాత్తో అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ తిప్పలండి, లేకుంటే మనకి ఒక 1/2 మీటర్ ఉంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట. నేను ఇలా క్రాస్ పీసెస్ తీసుకున్నాను. ఓకేనా? ఇలా క్రాస్ పీస్ తీసుకున్న తర్వాత ఒక పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఒక హ్యాండ్ అవుతుంది అనమాట. ఇలానే ఈ క్రాస్ కట్ చేశాను కదా, ఇది ఇంకోటి ఫోల్డ్ చేసుకుంటే ఇంకో హ్యాండ్ అవుతుంది. మనం ఎన్ని లేయర్స్ కట్ చేసుకుందాం అనుకున్నాం? 2 లేయర్స్ కాబట్టి ఇలా 2 లేయర్స్ని ఇలా పెట్టేసుకొని తర్వాత ఒక్కసారి ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో ఇదిగోండి, ఎగ్జాక్ట్గా మనకి ఎంత కావాలో నేను అంతే వచ్చింది. నేనైతే కొలవలేదు, కొలవకపోయినా సరే అంతే వచ్చింది. మీకు ఇంకా పొడవు కావాలనుకుంటే పొడవు తీసుకోండి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్.
మీకు 8 కావాలితే 8 పెట్టుకోండి, 9 కావాలితే 9 పెట్టుకోండి. ఓకేనా? ఇట్లా ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మీకు అది బ్లౌజ్ అనేది ఆల్రెడీ ఇలా స్టిచ్చింగ్ చేసి ఉండదు కాబట్టి మీకు నేను విడిగానే చెప్తాను ఎలా చేసుకోవాలో. ఎక్కువ లూజ్ అవసరం లేదండి. ఎక్కువ లూజ్ వస్తే పైకి లెగిసిపోయి ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 10 ఇంచెస్ లూజ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? 10 ఇంచెస్ లూజ్ పెట్టుకొని మీకు ఎంత పొడవు కావాలి అనేది ఇలా చక్కగా నార్మల్ ఎప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేస్తారో అలా హ్యాండ్ని ఇలా కట్ చేసుకోండి. ఈ హ్యాండ్ వచ్చేసి లోపల పెట్టుకోవాలి. మనం ఇలా అంచు కుట్టుకుంటాం కాబట్టి నికరం ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఇవన్నీ జిగ్జాగులు చేసుకుంటే ఈ డబల్ లేయర్ హ్యాండ్స్ అయితే అయిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి షేప్ డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా కొలుసుకోవాలి అనేది నేను సింపుల్గా చూపిస్తాను. మీరు ఇలా లైనింగ్లు అతికేసుకున్న తర్వాత రెండు కూడా ఇలా ఎదురు బొదురు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా వేలు సహాయంతో మీరు ఇక్కడ వరకు పెట్టుకున్నారంటే ఇందులో 2 అంగుళాలు అనమాట ఇది, ఇక్కడ వరకు. ఓకేనా? ఇదిగోండి, ఇలా మీరు ఈ జాయింట్కి ఈ జాయింట్కి సెంటర్లో మీరు ఇట్లా డాట్ వేసుకుంటే మనకి 2 ఇంచున్నర వస్తుంది అనమాట. ఇక మీకు టేప్ అవసరం లేదు, ఎగ్జాక్ట్గా 2.5 ఇంచులు ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వరకు తీసుకున్నారు అంటే 2 ఇంచులు వస్తుంది. ఓకేనా? మీకు ఇప్పుడు ఇదే ఈ డాట్ అయితే షేప్ డాట్ అయితే మీకు చూపించాను కాబట్టి సెంటర్ కాకుండా సెంటర్ పాయింట్ మీద ఒక పాదం వచ్చి కిందకు పెట్టుకోండి. అప్పుడు షేప్ కుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ డాట్ వేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎడం వైపు అనమాట. ఎడం వైపు వచ్చేసి నేను డాట్ వేస్తున్నాను. రెండు కూడా ఇలా సమానంగా పెట్టుకున్నాను కదా 1 ఇంచ్కి. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం జరుపుకోండి, ఒక పాదం ఖర్చు ఇది ఏదైతే ఉందో పాదం ఖర్చు జరుపుకొని మీరు ఇలా వేసుకోండి. వేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా షేప్ కుట్ అనేది సరిపోతుంది. తర్వాత మళ్ళీ పొడవు చూసుకోండి, 2.5 ఇంచులు ఇక్కడ వరకు కుట్టు వచ్చిందా లేదా చూసుకొని చక్కగా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఏమైనా తేడా ఉందనుకోండి ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి, సరి చేసుకోండి. ఇప్పుడు 2 డాట్స్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత దీన్ని ఇలా పట్టుకున్న తర్వాత మీకు స్ట్రైట్ అనేది ఒక లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు మీరు చంకలోది డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి షేప్ కుట్టి ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు ఇది కుడివైపు అనమాట, కాజాల పట్టి. ఇది ఆ స్టేజ్గా డాట్స్ ఉన్న వైపే వేసేసుకోండి. అంటే ఇందాక జరిపి స్టిచ్ వేసుకున్నాం కదా, ఇదేం జరప అవసరం లేదు. ఎందుకంటే ఇది కాజాల పట్టి అంటే ఎగస్ట్రా మనకి పట్టి పెరుగుతుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా? సరిపోయింది. మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఈ డాట్ ప్రకారం చక్కగా స్ట్రైట్ లైన్ ఎలా వస్తుందో చూసుకొని మీరు చంక భాగంలో కుట్టు కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఈ డాట్ ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా వచ్చింది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే నేను నడుం పట్టి కట్టేసాను, అలాగే లైనింగ్స్ కూడా జాయిన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు సింపుల్గా. ఆది బ్లౌజ్ని బట్టి మనం కుడుతున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ తయారైపోయిన తర్వాత అలాగే బ్యాక్ పార్ట్ తయారైపోయిన తర్వాత మీకు కరెక్ట్ మెజర్మెంట్ కోసం షేప్ పట్టి కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా కూడా మీరు కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్నా కూడా మంచిగా కరెక్ట్ కొలత అయితే వచ్చేసిద్ది అనమాట. నేను ఈ చివరిన నడుం దగ్గర కోల్చుకున్నాను కదండి, సైడ్ జాయింట్ దగ్గర 2 ఇంచులు వచ్చిందనమాట. ఫ్రంట్ వచ్చేసి 2.5 ఉందన్నమాట.
అందుకని నేను ఒక పావించు అరించు ఎక్స్ట్రా పెట్టుకొని 2.5 ఉన్న చోట 3 పెట్టాను, 2 ఉన్న చోట 2.5 పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఎక్స్ట్రా జాయింట్ వేసుకున్న తర్వాత 2 లేయర్స్ కాటన్ క్లాత్ తీసుకొని మందం కోసం షేప్ పట్టీలు మనం ఏదైతే కట్ చేసి ఉన్నామో అది ఎదురు బొదురు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. 2 ఒకే వైపు కట్ చేస్తే తప్పు వస్తుంది అనమాట. అందుకని ఎదురు బొదురు పెట్టుకొని కుట్టుకోవడం అయితే కుట్టుకోవాలన్నమాట. తర్వాత చక్కగా ఫోల్డ్ చేసుకొని నెత్తి మీద ఒక స్టిచ్ పాదం ఖర్చుతో వేసేసుకుంటే షేప్ పట్టీ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత 2 కూడా నేను అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎదురు బొదురుగా వేసుకొని ఇప్పుడు ఒకసారి ఫైనల్గా మీకు ఎంత కావాలనుకుంటున్నారో మీరు అంతైతే కట్ చేసుకోండి. ఆల్రెడీ 1 టైం కట్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నాయేమోనని మళ్ళీ చూశాను ఫ్రెండ్స్. అప్పుడు కూడా కరెక్ట్గానే వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు నేను చక్కగా నడుము పట్టీ కూడా తయారైపోయింది కాబట్టి ఓన్లీ మనకి ఈ షేప్ జాయింట్కి మాత్రమే ఖర్చు కావాలన్నమాట. అదిగోండి అలా ఖర్చు పెట్టుకుంటే కరెక్ట్ కొలత అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ పట్టీ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్త వారు ఎవరైనా సరే ఇలా సింపుల్గా కూడా జాయింట్ వేసుకోవచ్చండి. లోపల ఖర్చులు అవి కనిపించకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కాటన్ క్లాత్ని 2 లేయర్స్ని జాయింట్ చేసుకున్నాను అనమాట. అలాగే 2 షేప్ పట్టీస్ కూడా జాయింట్ వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా మీరు జాయింట్ వేసుకున్నట్టయితే షేప్ పట్టీ ఖర్చులు అనేవి బయటికి గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. బుటిక్ స్టైల్లో ఇదే రౌండ్ తిప్పి కుడతారు. నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది నేను సింపుల్గా ట్రై చేస్తానన్నమాట. త్వరగా బ్లౌజ్ అయిపోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తానండి. త్వరగా అయిపోతుంది ఇదైతే. మీరు కూడా ఎవరన్నా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. 2 కూడా చక్కగా ఖర్చులు మధ్యలోకి వెళ్ళిపోయేలాగా పెట్టుకొని పైన నెత్తి మీద ఒక స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో. ఎక్కువ తక్కువలు ఏమీ రాకుండా మీరు ఈ విధంగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీ దగ్గర ఉక్సులు పట్టి కాజాల పట్టి కట్టేద్దాం. అదిగోండి నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నాను కాజాల పట్టీకి. నేను డబల్ లేయర్ ఒకేసారి వేస్తే మందం అయిపోతుందని చెప్పేసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తానండి. ఒక్కొక్కసారి క్లాత్ అనేది మందంగా ఉంటే, అదే పల్స్గా ఉంటే ఒకేసారి 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ కుట్టేసుకుని బ్యాక్ తిప్పేసుకుంటే పట్టీ అనేది వచ్చేస్తుంది అనమాట. మందంగా ఉంటే క్లాత్ మాత్రం నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేస్తానండి. అప్పుడు ఏమవుతుందంటే స్టిచ్చింగ్ చేసే దగ్గర కొంచెం పల్స్గా ఉంటుంది అనమాట. హెవీగా మందంగా వచ్చేది. ఎప్పుడైతే మందంగా వచ్చిందో కాజాలు వేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. సూది దిక్క చాలా ఇబ్బంది పడతారనమాట. అందుకని నేను మరి అంత థిక్గా మందంగా వచ్చేలా అయితే నేను ఎప్పుడు స్టిచ్ వేయను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉక్సులు పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. అదిగోండి అంగుళం మీద ఒక పావంచు ఎక్స్ట్రా ఉందన్నమాట. అదేంటి డబల్ ఫోల్డింగ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే అది ఓపెన్ చేస్తే 2.5 ఇంచులు ఉంటుంది ముక్క. అదిగోండి అలా నేను డబల్ ఫోల్డింగ్తో కట్ చేసుకున్నాను. ఉక్సులు పట్టీ సెంటర్లో కొంచెం ఒక చిన్నగా లిటిల్ బిట్ కుచ్చు అయితే పెట్టుకున్నారు అంటే చాలా నీట్గా ఫోల్డింగ్ అయితే వస్తుంది అనమాట. నేను ఒకేసారి చూసారు కదా నేను ఎలా అయితే కుడుతున్నానో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా నీట్గా ఉంటుంది. ఉక్సులు పట్టీ అయినా సరే కాజాల పట్టీ అయినా సరే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ అందం అంతా కూడా షేప్ పట్టీ జాయిన్ చేసేటప్పుడు అలాగే ఉక్సులు పట్టీ కాజాల పట్టీ దగ్గరే ఫ్రంట్ పార్ట్ అనేది వాళ్ళకి కుదిరిందా లేదా అనేది గమనిస్తారండి కస్టమర్స్. మీరు అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా నేను జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. మరి పాదం ఖర్చు కాకుండా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టి నేను షోల్డర్స్ జాయింట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే షోల్డర్స్ అనేది ఎక్కువ ఖర్చులు పెట్టి జాయింట్ వేసుకుంటేనే నీట్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అంగుళం వెడల్పులో నేనైతే క్లాత్ కట్ చేసుకొని మెడ కోసం, ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఫ్రంట్ కూడా పెన్సిల్ కట్ కాబట్టి మనకి స్ట్రైట్ క్లాత్ అయితే సరిపోతుందండి. అదే రౌండ్ నెక్ అయితే క్రాస్ కటింగ్ ఉండాలి. దీనికి వచ్చేసి ఇలా స్ట్రైట్ ఉన్నా సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం కూడా మెడ కుట్టడానికి కుట్టే క్లాత్ని ఒక సైడు
పావించి ఫోల్డ్ చేసుకొని నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చక్కగా జాయింట్ వేసేసుకొని ఒక పాదం ఖర్చు వెడల్పు పెట్టుకొని నేను చక్కగా నెక్ ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు చక్కగా ఒకటే వేలో స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే నెక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఫైనల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు రేపటి నుంచి వీడియోస్ ఇంకా నేను చాలా క్లారిటీగా తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడూ ఉంటుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడ్డానికి చాలా మంది 500 మంది 1000 మంది చూస్తున్నారు. కానీ లైక్స్ మాత్రం 20, 30 వస్తున్నాయండి. మీకు 20 మందే చూస్తున్నారా? నా వీడియో 20 మందికే నచ్చుతుందా? ఇంకెవ్వరికి నచ్చట్లేదా? చూసిన వాళ్ళు ఒక్క చిన్న లైక్ చేశారంటే ఇంకా నా ఛానల్ ముందుకెళ్తుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే మీరు కట్ చేసుకోండి. మూలలు మాత్రం ఖచ్చితంగా కత్తిరితో మీరు టాకా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే నెక్ అనేది చక్కగా బ్యాక్ సైడ్ తిరగదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం నేను ఇలా ఫోల్డ్ చేసుకొని చివరికి అసలు లాస్ట్లో అనమాట ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నీట్గా. ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా చాలా ఎడ్జ్కి అనమాట ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే ఆ నెక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ ఎంత కుట్టినా సరే నెక్ వేసే విధానాన్ని బట్టి బ్లౌజ్ అనేది అందంగా ఉంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు, నేను చెప్పాల్సింది ఏం లేదు కొత్తగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా అయిపోయింది కాబట్టి మనం ఒక స్టిచ్ వేసాను కదా, మీకు కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకొని చేతి పని చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది ఇంకా కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అని నేను ఏం చేస్తానంటే బ్లౌజ్కి డబల్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక స్టిచ్ వేసాను కదా, స్టిచ్ వేసిన తర్వాత చక్కగా దాన్ని నీట్గా ఒక పాదం ఖర్చు గ్యాప్ ఉంచుకొని డబల్ స్టిచ్, అదిగోండి నేను చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ వేసేసుకుంటే మీరు ఇంకా చేతి పని చేసుకోవాల్సిన పని ఉండదు అనమాట. ఒకవేళ లేస్ ఉన్నా సరే ఇలా స్టిచ్ వేసుకొని పైన లేస్ వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం వీడియో అనేది కొంచెం బ్లరర్గా అనిపిస్తుంది నాకు, నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. ఈ ఒక్కసారికి కొంచెం సర్దుకోండి, ఎందుకో మరి కొంచెం అట్లా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మీరు ఎదురు చూస్తున్న హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీకు హ్యాండ్ కట్ చేసే విధానం చూపించాను కదా. ఈ సిస్టర్ ఏంటంటే నాకు మళ్ళీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మళ్ళీ వచ్చారనమాట. అస్సలు నాకు కుచ్చులాగా లేగవద్దు, జస్ట్ డబుల్ లేయర్స్ అంతే. స్లీవ్స్ పెట్టేసి డబుల్ స్లీవ్స్ పెట్టేసి నాకు జాయింట్ వేసేయండి. కానీ మీరు ఎక్కువ లూజ్ పెడితే పైకి కుచ్చులా వెళ్తుంది కదా, అసలు అలా వేయొద్దు అనేసి అన్నారనమాట. సింపుల్గా కావాలన్నారు. అందుకే నేను ఇంకా ఎక్కువ లూజ్ అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు. రేపు నెక్స్ట్ వీడియోలో నేను చక్కగా ఇలా అదే రెక్కల హ్యాండ్స్ చక్కగా ఎలా కుట్టుకోవాలని నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది మాత్రం కుచ్చు అనేది ఎక్కువ ఉండదు అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక 2, 3 అది కూడా లిటిల్ బిట్ అనమాట, చాలా చిన్నగా కుచ్చులు అయితే నేను 2, 3 పెట్టానమాట. పెట్టేసి మిగతా క్లాత్ ఏమైనా ఉంటే అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్ళిపోనిచ్చాను. లాస్ట్లో కావాలంటే కట్ చే. ఇప్పుడు ఇంకా సెకండ్ లేయర్ వచ్చేసి నేను అసలు కుచ్చే పెట్టలేదు అనమాట, నార్మల్గా జాయిన్ చేసేసాను. మీరు కూడా ఒకవేళ కుచ్చు కావాలి అనుకుంటే కుచ్చు పెట్టుకోండి, లేదు ఎక్కువ లెగవకూడదు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే మీరు కుచ్చు లేకుండా నార్మల్గా డబల్ లేయర్ హ్యాండ్స్ని జాయింట్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే అసలు పైకి లెగవడం బాగా హెవీగా అయితే ఉండదు అనమాట. ఏ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోగలుగుతారు ఇలా ఉంటే. అందుకే నేను ఒకసారి చాలామంది అడిగారనమాట, రెక్కల చేతులు అంటే రఫల్ హ్యాండ్స్ వేసుకోవాలని ఉంది, బట్ అవి ఎగురుతూ ఉంటాయి కదా, హ్యాండ్ కనిపించేసిద్ది, అందుకని మేము కుట్టించుకోము. కానీ అలా అంటే చాలా ఇష్టం అనేసి నాకు 2, 3 సిస్టర్స్ ఫస్ట్లో చెప్పారనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంక ఇలా కుచ్చు లేకుండా ఈ విధంగా స్టిచ్ చేస్తే ఆ కోరిక చచ్చిపోకుండా చక్కగా ఆ కోరికతోనే మీరు ఈ హ్యాండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీ కోరిక తీరుతుంది.
అండ్ నాకు కూడా కొంచెం ఇంకా కస్టమర్స్ పెరుగుతారు అని చెప్పేసి నేను ఇలా ట్రై చేసి ఇలా కుట్టాననమాట. ఫస్ట్ నేనే వేసుకున్నానండి. పింక్ కలర్ శారీ మీరు చూసి ఉంటారు చాలా వీడియోస్‌లో. రెక్కల హ్యాండ్స్ ఉంటాయి దానికి. ఆ బ్లౌజ్ నేను స్టార్టింగ్ కుట్టుకున్న తర్వాత ఒక 10, 15 బ్లౌజులు కూడా నేనైతే స్టిచ్ చేశానండి బయట వాళ్ళయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుంటున్నాను. ఒక సైడ్ లైట్‌గా క్రాస్ తీసాను కదండీ హ్యాండ్‌కి. అదొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఎక్కువ క్రాస్ ఏం తీయవసరం లేదండి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ తీసినా సరిపోతుంది. ఎందుకంటే రఫుల్ హ్యాండ్సే కాబట్టి దీన్ని ఇంకెక్కువ క్రాస్ తీయాల్సిన పనేముండదు. అదిగోండి జస్ట్ లైట్‌గా నేను క్రాస్ ఆల్రెడీ కాటన్ క్లాత్ తీసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్‌కి నేను తీసాననమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్ నేను జాయింట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొంచెం కుచ్చు ఎక్కువ ఉండేలా నేను హ్యాండ్స్ అయితే తయారు చేసి చూపిస్తాను. మీరు ఎవరైనా కొత్తగా వాడుతున్నాము, ఎబ్బెట్టుగా లేకుండా ఉండాలి, ఎవరన్నా చూసినా కూడా ఏంటి ఇలా పెట్టుకున్నావు అని అనుకోకుండా ఉండాలి అనుకుంటే ఇలా సింపుల్‌గా ఎక్కువ కుచ్చులేమి లేకుండా క్రాస్ కటింగ్ తీసుకొని కింద భాగంలో జిగ్‌జాగ్ చేసేసుకొని హ్యాండ్స్‌ని ఇలా డబుల్ లేయర్స్ జాయింట్ చేసుకొని మీరు హ్యాండ్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అలానే మీకెవ్వరు కూడా పేరు పెట్టరనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నేను రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. సెంటర్ పాయింట్ నుంచి నాకు హ్యాండ్ జాయింట్ చేసుకోవడం అలవాటనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎటు ఖర్చులు అటే వెళ్ళిపోతాయి. మెయిన్ సెంటర్‌లో అనేది కరెక్ట్‌గా వస్తదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం హ్యాండ్స్‌ని ఓవర్‌లక్ అయితే చేసేస్తాను. ఓవర్‌లక్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ అయితే మనం జాయింట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా స్టిచ్ చేస్తే మీరు ఒకేసారి కుట్టగానే పర్ఫెక్ట్‌గా ఒక కుట్టుకే వచ్చేయాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. కొంత టైం తీసుకోండి. మెల్లమెల్లగా మీకే అలవాటవుతుంది. నేను ఉజ్జాయింపున ఏం చేశానంటే దూరంగా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. మరీ చివరికి కాదు, అలానే సరిపడా కాదు. ఉజ్జాయింపుని మాత్రమే వేసుకున్నాను. చూస్తున్నారు కదా! నేనేమి కొలవలేదు. కొలవకుండానే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్ వేసేసుకున్నాను కదా! వేసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలంటే బ్లౌజ్ అనేది ఒక లైన్‌గా, ఒక తీరీగా ఉంటది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆది బ్లౌజ్‌తో నడుం ఎంతుంది అనేది మీరు కొలుచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు కొలుచుకున్నప్పుడు మీకు ఎంత ఎక్కువొస్తుంది అనేది మీరు కరెక్ట్ చేసుకోండి. అదిగోండి చివర్లో ఒక 2 ఇంచులు ఎగస్ట్రా ఉంది. హ్యాండ్ కూడా నేను కరెక్ట్ కొలత పెట్టుకోలేదు కదా! హ్యాండ్ కూడా లూజే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్ కొలతలను బట్టి హ్యాండ్ అనేది ఎంత కావాలి అనే దాన్ని బట్టి నేను హ్యాండ్‌ని స్టిచ్ వేసేసుకున్నాను. కింద 2 అంగుళాలు ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి ఆహ్, ఒక అరంగుళం ఖర్చు పెట్టేసుకొని ఏసేసుకున్నానంటే ఇటు ఒక అంగుళం, అటు ఒక అంగుళం 2 సైడ్స్ 2 ఇంచెస్ కవర్ అయిపోతుంది. మనకి ఎంత లూజ్ కావాలనుకుంటారో అంత కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేసిద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలా డబుల్ స్టిచ్ అటు ఒక స్టిచ్, ఇటు ఒక స్టిచ్ వేసి నేను బ్లౌజ్ అయితే కొలుసుకున్నాను. ఒకసారి మళ్ళీ ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఇప్పుడు నేను లాస్ట్‌లో వేసిన స్టిచ్ వల్ల ఏంటంటే లైన్‌గా వచ్చేసింది. ఇంకా ఆ స్టిచ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఎన్ని కావాలో అనేది వేసేసుకుంటే సరిపోతుంది. నేను సెంటర్‌లో ఇంకోటేసేసాననమాట. ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఖర్చు ఇప్పుకోవాలి అనుకున్నారు అంటే ఫస్ట్ కుట్టిప్పుకుంటే సరిపోద్ది. 2 వైపులా సెంటర్‌లో వేసేసుకున్నాను. అప్పుడు త్రిబుల్ స్టిచ్ అయితే అయిపోయింది. ఇంకా బ్లౌజ్‌ని తిరగవేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా ఆహ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్టయితే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.